పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆకివీడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆకివీడు మండల పట్టణ బీజేపీ నాయకులు పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పిదప కాలేజీ విద్యార్థులతో అంబేద్కర్ విగ్రహం నుండి ఎస్ టర్నింగ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు మండల బీజేపీ అధ్యక్షులు కట్టిరెడ్డి ఏడుకొండలు, జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షురాలు ఎంవీఎస్ నాగమణి, ఎస్ఎన్వి మాణిక్యాలరావు, నానాజీ, ఏబీఈపీ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి వర్ధంతి దినోత్సవం, దీనిని సామాజిక సామ్రత దివాస్గా మేము జరుపుకుంటాం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఆకివీడు మండలంలోని అఖిల భారతీయ విద్యార్థి ఫెడరేషన్ యొక్క ఆధ్వర్యంలో భీమ్రావ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి నిర్వహిస్తున్నాం. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన ప్రముఖ వ్యక్తి. ఆయన మన దేశం విధి విధానాలు ఎలా ఉండాలి, రాజ్యాంగంలో పౌర హక్కులు ఎలా ఉండాలి, పౌర విధులు ఎలా ఉండాలి అని చెప్పేసి రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న పూర్తి చేసి లోక్సభలో ఆమోదింపజేశారు. ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి మన రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. ఈయన మన భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా చేశారు. మన భారతదేశం యొక్క విదేశీ విధానం ఏ విధంగా ఉండాలి, మన భారతదేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలి అంటే ఏ రకమైన చర్యలు మనం చేపట్టాలి అని స్వతంత్రం వచ్చిన తర్వాత ఈయన దేశం పట్ల ఉన్న మక్కువతో అనేక రకాలైన సూచనలు చేసిన ప్రముఖ వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు. ఈ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ విధానం మన భారతదేశాన్ని నేటికి ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి కారణం బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ విధానం. ఇప్పటికీ మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయింది. కాబట్టి ఆ అంబేద్కర్ గారిని మేము స్మరించుకుంటూ మా విద్యార్థి సంఘం ఏబీవీపీ వారి యొక్క సమక్షంలో భారీ ర్యాలీ నిర్వహించడానికి ప్రతి పాఠశాల నుంచి అనేక మంది విద్యార్థులు ఇక్కడికి వేయించేసి ఉన్నారు. కాబట్టి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.